ఈరోజు మా కుటుంబంలో సమస్యలు ఉన్నాయి బ్రదర్ అని చెప్తారు. కుటుంబంలో సమస్యలు ఉన్నాయి. ఏ కుటుంబంలో సమస్యలు ఉంటాయి తెలుసా? ప్రార్థన లేని కుటుంబాల్లో సమస్యలు ఉంటాయి. అంటే ఎలాంటి ప్రార్థన చేస్తున్నాం మనము? ఎలాంటి ప్రార్థన? నీతిమంతుని ప్రార్థన. హల్లెలూయా. ఎవరి నీతిమంతుడు? ఎదుటి వాని గురించి మాట్లాడడు, ఎవరి గురించి మాట్లాడడు, ఎవరి గురించి అబద్ధాలు చెప్పరు, వాళ్ళ గురించి సాడీలు చెప్పుకోరు, ఎవరి గురించి మాట్లాడుకో, వాని పని ఏదో వాడు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. వారి పని వారు చేసుకుంటారు. ఎవరి గురించి బాధపడరు, ఎవరి గురించి చింతపడరు, ఎవరి గురించి ఆలోచన చేయరు. వారి కుటుంబం కొరకు, దేవుని కొరకు, పరిచర్య కొరకు తప్ప వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ జీవితంలో ఏమైంది, వాళ్ళ జీవితంలో ఏమైంది, ఇట్లాంటివి పట్టించుకోరు. పగలు, కక్షలు, కుళ్ళు, కుట్ర ఇట్లాంటివి ఉండవు. యథార్థమైన హృదయంతో ప్రార్థిస్తారు, విశ్వాసముతో ప్రార్థిస్తారు. నీతిమంతుని ప్రార్థన బహుబలము గలదే. హల్లెలూయా. అందుకే నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేసినా నీకున్న సమస్య నిన్ను విడిచిపెట్టి పోట్లే. అప్పులు కానీ, బాధ కానీ, వ్యాధి కానీ, ఇబ్బందులు కానీ, శత్రువులు కానీ, ఇదిగో ఆ దయ్యాలు పోవట్లేదంటే నీలో ఉన్నటువంటి ఆ బలహీనత ఏంటో తెలుసా? ప్రార్థన జీవితం లేకపోవడమే, ప్రార్థన చేయకపోవడమే. దానివల్లనే నీ శరీరానికి వ్యాధి, దానివల్లనే నీ కుటుంబంలో ఉన్నటువంటి ఆ దుష్ట పరిస్థితులు నువ్వు చూస్తూ ఉన్నావు. లేమి, దారిద్రము, ఇంకా చాలా నీ జీవితంలో ఉన్నాయి. అందుకనే మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? అతడు సంఘ పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాజి అతని కొరకు ప్రార్థన చేయవలను. ఎందుకు సంఘ పెద్దలు అన్నాడు అంటే, వీరు ప్రార్థన పరులై ఉంటారు. ప్రార్థన రెగ్యులర్గా ఎవ్రీడే ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. అక్కడ సంఘ పెద్దలు అనగానే వయసులో పెద్దవాళ్ళందరూ కూడా సంఘ పెద్దలు అయిపోరు. ప్రార్థన జీవితం లేని పాస్టర్లు అందరూ కూడా సంఘ పెద్దలు కాలేరు. ఎవరైతే ప్రార్థన శక్తిని కలిగి ఉంటారో, ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ప్రార్థన ద్వారా బలపడుతూ ఉంటారో, అలాంటి వారిని పిలువ ప్రాఫిట్స్, ప్రవచనాలు చెప్పేవాళ్ళు కాదు, ప్రార్థన పరులు. హల్లెలూయా. ఈరోజు మన పరిస్థితి ఎట్లా ఉందంటే, మన లైఫ్లో దేవుడు అన్నీ సిద్ధపరిచాడు. ప్రతిదీ ఉంది. ఆశీర్వాదం ఉంది, స్వస్థత ఉంది, విడుదల ఉంది, విజయం ఉంది, ధైర్యం ఉంది, ఘనత ఉంది, అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి. నువ్వు చేయాల్సింది ఒకటే, ప్రార్థన చేస్తూ వాటిని నువ్వు పొందుకోవడమే. హల్లెలూయా. ప్రార్థన చేయి. నీకున్నటువంటి సమస్య, నీ కుటుంబంలో ఉన్న సమస్య, నీ కుమార్తెకు కుమారునికి ఉన్న సమస్య, అందులో నుంచి నువ్వు బయటికి వస్తావు, వాళ్ళని బయటికి తెస్తావు. నువ్వు ప్రార్థన చేయి. నీ పిల్లల కొరకు ప్రార్థన చేయి, నీ భర్త కొరకు ప్రార్థన చేయి, నీ భార్య కొరకు ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తూనే ఉండాలా. ఎప్పటి వరకు చేయాలా? విజయమో వచ్చేంత వరకు చేయాలా. తర్వాత కూడా కంటిన్యూ చేయాలా. హల్లెలూయా. హల్లెలూయా. కొన్ని తోడేళ్ళు ఒక ఊరి మీద పడ్డాయి. కొన్ని తోడేళ్ళు ఊరి మీద పడి అక్కడున్న ద్రాక్ష తోటలన్నీ కూడా పాడు చేస్తూ ఉన్నాయంట. అటుగా వచ్చి వారిపైన దాడి చేయడం, అక్కడ ఉన్న జనాల్లో, ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా భయభ్రాంతులకు గురై ఇంకెవరు వచ్చాడు రావట్లేదు, మానేశారు. ఎందుకంటే భయం, మరణ భయం, ఆస్తి నష్టం అన్నీ జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఇంకక్కడ తిష్ట వేసుకొచ్చున్నాయి. అక్కడ కొంతమంది ఆ ఊరిని కాపాడుకోవాలనే ఆలోచనతో చాలా కాలం వదిలేశారు. వాటిని మనం జయించలేము, మన వల్ల కాదని వదిలేశారు. కానీ కొంతమంది ఏం చేశారంటే, మన పిల్లల్ని మనం కాపాడుకోవాలంటే, మన ఊరిని మనం కాపాడుకోవాలంటే, మన పంట పొలాలను మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా మనం ఏదో చేయాలి. ఏం చేద్దాం అనుకున్నప్పుడు అందులో ఒక పెద్ద ఆయన వచ్చి, మనమందరం ఒక యూనిటీగా ఉండి రాత్రంతా కర్రలు పట్టుకొని మనము ఈ ఊరు చుట్టూ తిరుగుదాం, ఎక్కడ కనపడి అందరం కలిసి దాడి చేద్దాం.
ఆ తోడేళ్ళు ఎలా దాడి చేస్తాయంటే, ముందు ఒకటి వస్తుంది, దాన్ని నువ్వు తరుముదామనే లోపు వెనకల నుండి ఇంకా 2 వస్తాయి. అంటే నిన్ను చుట్టుముట్టే ఆ స్కెచ్తో వస్తాయి అన్నమాట. ఒకటి ఉండవు, ఎప్పుడు సింగిల్గా రావు అవి ఒక మంచి ప్లాన్ తోటి వస్తాయన్నమాట. వాటిని ఆ విధంగానే వాటి ఆలోచనతో మనం వాటిని దాడి చేయాలా, వెలగొట్టాలని రాత్రి పగలు ఈ టీం కష్టపడ్డ మొదలుపెట్టింది. వీళ్ళు పని చేస్తూ ఉన్నారు. రోజు వీళ్ళు వెళ్ళి కాపలా కాస్తూ ఉంటే వాళ్ళు పనులు చేసుకోవడం, ఆడవాళ్ళందరూ కూడా వారు పొలం పనులు చేసుకోవడం, ఇంకా అవి భయపడి దూరంగా వెళ్ళిపోతూ కొంతకాలానికి అవి పూర్తిగా ఆ ఊరు పొలిమేర దాటి అవి అడవిలోకి వెళ్ళిపోయినాయి. ఎంతకాలం ఉన్నారు వీరు అంటే కొన్ని సంవత్సరాలు ఆ విధంగా ఉండడం జరిగింది. అప్పుడు అవి పూర్తిగా ఎప్పటికీ అవి రాలేదు. ఈరోజు మన జీవితంలో కూడా తోడేళ్ళు, నక్కలు, ఇంకా చాలా మన జీవితంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు తినేస్తున్నాయి. మేబీ మీ డబ్బు కావచ్చు, మీకు తెలుసో తెలియకో మీకున్న కష్టాల్లో చిన్న చిన్న లోన్స్, తర్వాత ఇంటి పైన మార్టిగేజ్ చేసి లోన్ తీసుకోవడం, లేకపోతే మీ వెహికల్ పైన లోన్ తీసుకోవడం, మీ కారు పైన లోన్ తీసుకోవడం, ఇంకా క్రెడిట్ కార్డ్స్ అని అవని ఇవన్నీ తీసుకొని, లేదా చిట్టీలని అవని ఇవన్నీ అలా స్ట్రక్ అయిపోయి ఆర్థికంగా మరి నలిగిపోతూ ఉండొచ్చు కొంతమంది. ఇంకా కొంతమంది ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి చాలా వేదనకు గురవుతూ ఉండొచ్చు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకవేళ నువ్వు ప్రార్థన పరుడవైతే, ఒకవేళ నువ్వు ప్రార్థన పరురాలవైతే, ఎడతెగక నువ్వు ప్రార్థన చేస్తున్న అలవాటు నీకు ఉన్నట్లయితే, అమ్మా తప్పక దేవుడు నిన్ను విడిపిస్తాడు. కీర్తన 34:19 నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. యాకోబు 5:14-16 వరకు మనం చూసినప్పుడు అందులో మనం చూస్తాం ఏమి అంటే, మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒక్కని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. నీ ప్రార్థన బహుబలము గలదై నీకు విజయాన్ని తీసుకొని వస్తుంది, నీ ఇంటికి వెలుగును తీసుకొని వస్తుంది, నీ జీవితానికి సమాధానము, సంతోషము తీసుకొని వస్తుంది. హల్లెలూయా. అందుకే నీతిమంతునికి ఆపదలు వస్తే ఆ నీతిమంతుడు ప్రార్థన ద్వారా బలపడాల. ఇంకా ఎక్కువగా ప్రార్థించు, ఇంకా ఎక్కువగా దేవుని ఆరాధించు, ఇంకా ఎక్కువ సమయాన్ని దేవునికి ఇవ్వు. హల్లెలూయా, హల్లెలూయా.